హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే లైక్ కొట్టండి, పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా బావ 50 గుడ్లు వేసి తిప్పుతా ఉన్నాడు బాగా. అప్పుడు గుడ్లు పగలగొట్టేటప్పుడు తీద్దామంటే కుదరలేదు, బాగా ఫ్రై చేస్తున్నాడు. నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఇవిగో ఉల్లిపాయలు కట్ చేసాము. ఇదిగో క్యాబేజీ, దీని కింద క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియను, ఇక్కడ క్యాప్సికము, ఇగో ఇక్కడ ఉన్నాయి అన్నీ, దీని కిందే ఉన్నాయి చూడండి, అన్నీ కట్ చేసి పెట్టినాడు. ఇది పైన వేసాడు. ఇవి ఇప్పుడు వేపుకుందాం. ఇదిగో ఆయిల్ వేసి వేడిగా మా బావ ఇదిగో ఉల్లిపాయలు వేసాడు, తొందర ఎక్కువ. చూడండి ఎగ్ ఎలా కలపెడుతుందో, చాలా బాగా కలపెడుతుంది వంట మాస్టర్ ధనలక్ష్మి గారు. ఆనియన్స్ ఏగుతున్నాయి ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఎగ్ అయితే ఈ విధంగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయి. చూడండి బాగా ఫ్రై అయింది, ఇంకా ఆపేసుకుందాం. అయితే సరిపోలేదు, కొంచెం వేసాడు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిని, ఎక్కువ వేగొద్దు, అవి వేసుకుందాం ముక్కలు. ఇవిగో ముక్కలన్నీ వేసుకుందాం, కలబెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలబెట్టాలి. ఇది హాస్టల్లో కాబట్టి అన్నీ ఇందులోనే వేసి మిక్స్ చేస్తాం మేము. ఇదిగో ఫ్రెండ్స్, గరం మసాలా ఇస్తున్నాడు, కొంచెం చికెన్ మసాలా. ఇంత అని తెలీదు కారం, మాకైతే 4 స్పూన్లు పట్టింది. మీకంటే రైస్ని చూసి వేసుకోండి. ఇదిగో సోయా సాస్ కూడా ఇందులోనే వేసుకుంటాం మేము, ఎందుకంటే 2 సార్లు కలపాలి. రైస్ ఎక్కువ 6 కేజీలు కాబట్టి ఇందులోనే వేసి మిక్స్ చేస్తాం. మిర్చి సాస్ ఇది కూడా ఇందులోనే వేస్తాం. ఇది సపరేట్గా తీసి వెజ్ వాళ్ళకు కూడా ఇందులోనే చేస్తాం, ఎగ్గు కలపకుండా. ఈ మసాలా వేసుకోవాలండి, రైస్లోకి బాగుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా రైస్ కలిపేటప్పుడు వేసుకోవాలి పైన. ఫైనల్గా ఇది రెడీ అయింది. ఇది కొంచెం తీసి పక్కన పెట్టుకొని రైస్ వేసుకోవాలి. ఇందులో మసాలా వేసి పెట్టాడు, ఉప్పు వేస్తున్నాడు, కొంచెం మిరియాల పౌడర్. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. రైస్ వేసుకొని కలబెట్టుకోవాలి, కొంచెం ఎగ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అయితే అంతా కలబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇదిగో మళ్ళీ అంతా ఇట్టే కలబెట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్.